గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చాలా డల్గా ఉంది. గుడ్ మార్నింగ్. సో ఈ అకేషన్లో మాట్లాడే కంటే ముందు చిన్న బ్యాక్గ్రౌండ్ ఇవ్వని వచ్చుకున్నాను. అనిల్ నాకు అంటే ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ ఒకసారి కలిసి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డేకి మీరు రావాలి అని చెప్పేసి ఇన్వైట్ చేశారు. సో ఆ టైంలో కుదరలేకపోయింది. బట్ రీసెంట్గా మళ్ళీ ఒక మంచి ఒకేషన్ రోజు మిమ్మల్ని పిలువదలుచుకుంటున్నా అన్నా అని చెప్పేసి అన్నారు. సో మాతృపితృ పూజన్ దివస్ అని ఒక మంచి ఒకేషన్లో తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు వాళ్ళకి వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ని రెస్పెక్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక మంచి ఒకేషన్ ఆర్గనైజ్ చేస్తా అని చెప్పాడు. సో అలాంటి మంచి ఒకేషన్లో మంచి వర్డ్స్ ఒక టీం లాగా ఒక ఫ్యామిలీ లాగా అందరూ షేర్ చేసుకుంటే అందరూ బెనిఫిట్ అవుతేనే ఈ యొక్క ఒకేషన్కి సార్థకత అనేది లభిస్తుంది. సో అలాంటి ఒకేషన్కి అవి డెఫినెట్లీ కమ్ అని చెప్పేసి చెప్పాను. సో అలాగే నేను అడిగాను, ఏం చేస్తున్నావు అంటే నిన్న స్కూల్స్ రన్ చేస్తున్నాను అంటే, మీ వైఫ్ కూడా దీనిలో పాట అంటే, నో అన్నా షీఈస్ డూయింగ్ సమ్ అదర్ థింగ్, షీఈస్ ఎర్నింగ్ అండ్ ఐఎమ్ స్పెండింగ్ అన్నాడు. అర్థమైంది కదా, షీఈస్ ఎర్నింగ్ ఈ స్పెండింగ్ అన్నాడు. దెన్ ఐ సెడ్ యు ఆర్ నాట్ స్పెండింగ్, యు ఆర్ ఇన్వెస్టింగ్ అండ్ బిల్డింగ్ ద ఫ్యూచర్ జనరేషన్. సో తల్లిదండ్రులకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అనిల్ ఇవాళ వేసినటువంటి విత్తనం ఏదైతే ఉందో అది ఎదిగి రేపు మహావృక్షమై దాని ఫలాలు ఇంకా కొన్ని మహావృక్షాలకి కారణమవుతుంది. సో కళ్ళ ముందు ఒక మహావృక్షం ఎదుగుతుంటే ఆడిచ్చే సాటిస్ఫాక్షన్ ఏ సాఫ్ట్వేర్ జాబ్లోనో ఇంకోటి ఇక్కడ పనిచేస్తూ రాదు. సో మన కళ్ళ ముందు మన తల్లిదండ్రులు మనల్ని చూసి గర్వపడుతుంటే ఆ సాటిస్ఫాక్షన్ కంటే మించిన సక్సెస్ ఏది లేదు. సో టు గివ్ బ్యాక్గ్రౌండ్, సో మా ఫాదర్ ఐ వాజ్ ఇన్ నవోదయలో ఉన్నప్పుడు ఒక ఒకేషన్లో అక్కడ హిందూ ఉత్సవం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఫెస్టివల్ చేస్తున్నారు. సో మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ కలెక్టర్ ఆఫీస్ యాజ్ ఆఫీస్ సూపరింటెండెంట్. సో ఆ ఒకేషన్ ఇనాగరల్ ఫంక్షన్కి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ టైం ఆన్ ద డయాస్ ఐ హావ్ సీన్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎస్పీ అండ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ అఫీషియల్స్. సో వాళ్ళందరినీ చూపిస్తూ కలెక్టర్కి ఈ విధమైన రెస్పెక్ట్ ఉంటుంది, జిల్లా ఎస్పీకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, వాళ్ళని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పారు. నేను రోజుగా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత మా ఫాదర్ ఎప్పుడు నువ్వు ఐఏఎస్ కావాలి, నువ్వు ఐపీఎస్ కావాలని చెప్పలేదు. బట్ ఆ విష్ అప్పుడు ఎక్స్ప్రెస్ చేసినాడు. సో నేను ఆ తర్వాత నేను నవోదయకి వెళ్ళిపోయి కంప్లీట్ చేసుకొని నేను అప్పుడు ఎంసెట్ రాసి తర్వాత వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాస్తే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్లో ఆల్ ఇండియా 6th ర్యాంక్ వచ్చింది. సో ఫస్ట్ టైం ఇండియా లెవెల్ ఎగ్జామ్లో 6th ర్యాంక్ వచ్చి వెటనరీ కాలేజ్ రాజేంద్రగర్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అది అయిపోయిన తర్వాత అంటే 3rd year 4th yearకి వెళ్ళిన తర్వాత నేను సొసైటీని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు కాలేజీలో ఉండి ఒక్కసారి మనము ఫీల్డ్లోకి వెళ్తే ఒక వెటనరీ డాక్టర్గా నేను పనిచేస్తున్నప్పుడు సొసైటీని క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అప్పుడు చూస్తున్నటువంటి సందర్భాల్లో మన యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఒక విలేజ్కో ఒక మండల్కో రెస్ట్రిక్ట్ కావద్దు, మనం చాలా పెద్దగా పనిచేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా అనుకుంటున్న టైంలోనే నేను అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత చాలా మంది అప్పుడు యూఎస్కి వెళ్ళే వాళ్ళు, ఐటీ భూమి ఇవన్నీ స్టార్ట్ అయింది. సో మై బ్యాచ్మేట్ చాలా మంది ఆల్మోస్ట్ 70% బ్యాచ్మేట్స్ ఆర్ ఇన్ యూఎస్. సో ఆ టైంలో నేను ఫార్మకాలజీలో పీజీ చేసి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతున్న టైంలో సెకండ్ ఇయర్ అయిపోతే ఫార్మకాలజీ చేసిన తర్వాత
ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో R&Dగా జాబ్ వస్తుంది, మంచి లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది. ఇవన్నీ ఒక సైడ్. ఇలా హ్యాపీగా జరుగుతున్న టైంలో ఒక సడన్ భాష ఏంటంటే మా ఫాదర్ కి సడన్ గా హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఫోన్ చేస్తారు, ఇట్లా మీ ఫాదర్ కి హార్ట్ అటాక్ వచ్చిందని. సో నేను వస్తున్నానని చెప్పాను. వితిన్ 1 hour లో ఇంకో కాల్ వచ్చి ఈజ్ నో మోర్ అని చెప్పేసి చెప్పారు. సో దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ లైఫ్ నే మార్చేస్తుంది. సో ఇప్పుడు మనము అమెరికాకి వెళ్తే మనము బాగుంటాం, కానీ మన ఫ్యామిలీ మన వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోతారు. సో మనం స్వార్థంతో వెళ్ళిపోయి దానికోసం ఆలోచిస్తుంటే అది మన లైఫ్ కి మీనింగ్ ఇవ్వదు. సో ఐ హ్యావ్ టు స్టే బ్యాక్, ఐ హ్యావ్ టు కంట్రిబ్యూట్ టు మై పేరెంట్స్, మై పీపుల్, మై వరల్డ్ అనుకొని దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఏది బాగుంటుంది ఇండియాలో. ఆనెస్ట్ గా సిన్సియర్ గా కష్టపడితే ఏదైనా ఒక జాబ్ రాగలుగుతుంది వితౌట్ ఎనీ డొనేషన్, వితౌట్ ఎనీ కరప్షన్ అనుకున్నప్పుడు నాకు కళ్ళ మీద కనబడేది సివిల్ సర్వీసెస్ మాత్రమే. సో దెన్ మై పీపుల్, వెన్ మై క్లాస్మేట్స్ వర్ ఆల్రెడీ ఇన్ US సెటిల్ అయిపోయినారు. అప్పుడు నేను ఒక 3 years టార్గెట్ పెట్టుకొని 3 years లో అందరికీ నేను చెప్పింది PhD చేస్తున్నాను అని చెప్పి, ఢిల్లీలో PhD అని చెప్పి నేను 3 years క్యాల్కులేటర్ తీసుకున్నాను. సో ఆ 3 years లోపల PhD కంప్లీట్ అవుతుంది, లేదంటే నేను అయితే సక్సెస్ అవుతాను, లేదంటే అది నోవే. విత్ మై డిటర్మినేషన్ ఐ వెంట్ టు ఢిల్లీ. నార్మల్ పర్సన్ లాగా వెళ్ళాను, ఒక VIP లాగా తిరిగి రావాలి అనే ఒక కసితోని అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి మేజర్ మోటివేషన్ ఏంటంటే మా ఫాదర్ అప్పుడు ఎక్స్ప్రెస్ చేసినటువంటి విష్, కలెక్టర్ అయితే బాగుంటుంది, SP అయితే బాగుంటుంది అని చెప్పి చిన్న విష్ ఎక్స్ప్రెస్ చేస్తే మా ఫాదర్ ఫిజికల్ గా లేకపోయినా కూడా అతన్ని ఒక కోరికను నిలబెట్టడమే నా జీవిత ఆశయం అనుకొని మా ఫాదర్ ఫోటోని ఎదురుగా పెట్టుకొని, అంటే మన గ్రేటెస్ట్ మోటివేషన్ డాక్టర్ మనకు ఎదురుగా ఉండాలి. లైక్ చదువుకునే టైంలో నా టేబుల్ మీద మా ఫాదర్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని పెట్టుకొని అడిగినప్పుడు నిద్ర వచ్చినా కూడా అది కంటిన్యూస్ గా మన ఫైర్ అనేది పెంచాలి. సో ఆ విధంగా పెట్టుకొని నేను సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేయడం జరిగింది. తర్వాత నాకు అప్పుడు వచ్చినటువంటి ర్యాంక్ 143. సో అయితే వేరే స్టేట్ లో ఇక్కడ IAS వచ్చేది, బట్ మన హోమ్ స్టేట్ లో IPS ఇన్సైడర్ వేకెన్సీ ఉంది. సో అప్లైడ్ ఫర్ IPS, జాయిన్ ద పోలీస్ సర్వీస్, అండ్ నౌ ఐఎమ్ సర్వింగ్ మై నేషన్, మై తెలంగాణ అండ్ మై సొసైటీ. సో దీనికి ఇంకో బ్యాక్గ్రౌండ్, అందరికీ స్టోరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాబట్టి ఐ విల్ స్టార్ట్ విత్ స్టోరీ. ఓకేనా, అందరికీ స్టోరీస్. ఇప్పుడు పాత ఒక టైంలో ఆల్ గాడ్స్ అండ్ గాడెసెస్, దేవుళ్ళు దేవతలందరూ ఒక సీరియస్ మీటింగ్ పెట్టుకున్నారు. సో వాళ్ళు సీరియస్ మీటింగ్ కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడు ఏది కోరుకుంటే అది తెచ్చుకునే పవర్ మానవుడికి వస్తుంది. అలాంటి పవర్ ఇచ్చే కెపాసిటీ దేవి దేవతలకు ఉంది. ఆ పవర్ కనుక మానవుని చేతిలో పడితే మానవుడు మనం లెక్క చేయరు, వాళ్ళే అన్ని సాధించుకుంటారు. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి పవర్ ని మనం చాలా సేఫ్ గా దాచాలి అని చెప్పేసి ఒక డిస్కషన్ పెట్టుకున్నాం. సో దాంట్లో ఎక్కడ సేఫ్ గా ఉంటది అని చెప్పేసి అడిగితే ఒక దేవుడు ఏమన్నాడంటే దాన్ని సముద్రంలో లోతైన ప్రదేశం వెతికి అక్కడ దాచి పెడదాము, అక్కడైతే సేఫ్ గా ఉంటది, ఎప్పుడు మానవులు అక్కడికి వెళ్ళలేరు అని చెప్తారు. సో ఇంకో మిగతా వాళ్ళు ఏమంటారంటే మానవుల్ని మనం నమ్మడానికి లేదు, దే క్యాన్ గో టు దట్ డెప్త్స్, సో అక్కడ సేఫ్ ఉండదు అని చెప్తారు. సో ఇంకో దేవుడు ఏం చెప్తా అంటే దాన్ని తీసుకెళ్లి ఎవరెస్ట్ కంటే ఎత్తైన పర్వతం ఏదైనా ఉంటుంది అక్కడ పెడదామంటాడు, పీక్ పైన. సో మానవునికి ఎవరెస్ట్ కనబడ్డది కాబట్టి ఎవరెస్ట్ ఎక్కినాడు. వానికి అంతకంటే పెద్ద పర్వతం కనబడితే
విత్ ఇన్ నో టైం దాన్ని కూడా కాంకర్ చేస్తాడు. ఆ శక్తి కనుక తన చేతిలోకి వచ్చేస్తే మనకి అంతే అని చెప్పేసి చెప్తారు. సో అప్పుడు ఏం చేద్దాము, ఏదో ఒక లోన్లియస్ట్ ఐలాండ్ ఎక్కడో పెడదాము అంటారు. సో ఎక్స్ప్లోరర్స్, హ్యూమన్స్ ఆర్ ఎక్స్ప్లోరర్స్. అమెరికాన్స్ అనుకున్నారు, ఇండియన్స్ అనుకున్నారు, వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, వాడిని ఆపడానికి కష్టము. సో ఏదైనా ఒక మంచి ఆలోచించండి, సేఫ్ ప్లేస్ అని చెప్పండి అంటే ఆలోచించి తెలివైన దేవుడు ఏం చెప్తారంటే ఇలాంటి దివ్యమైన శక్తికి ఒక సేఫ్ ప్లేస్ ఉంది, అది మానవుడు మైండ్ లో పెడదాము. ఎందుకంటే మానవుడు పుట్టినప్పటి నుంచి ఆ శక్తి కోసము పరిగెత్తుతూనే ఉంటాడు, అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాడు తప్ప ఒక్క క్షణం కూడా ఆ దివ్యమైన శక్తి తన మైండ్ లో ఉందని చెప్పేసి థాట్ రాదు. బట్ ఆ విధంగా ఎప్పటికీ సేఫ్ గా ఉండాలి అని చెప్పేసి అంటే అందరూ ఓకే వెళ్ళాలని చెప్పేసి ఆ దివ్యమైన శక్తిని తీసుకొచ్చి మన మైండ్ లో పెట్టారు. సో ద గ్రేటెస్ట్ మెటీరియల్ విచ్ కెన్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్, ఆల్ ఇష్యూస్, అది మన మైండ్ లోనే ఉంది. బట్ మైండ్ యొక్క నేచర్ ఏంటంటే కంటిన్యూస్ గా వేవరింగ్ ఉంటుంది, అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ ఎప్పుడు ఫోకస్ గా ఉండదు. ఎలా అంటే ఒక భూతత్వము రేస్ అన్ని మల్టిపుల్ డైరెక్షన్స్ లో వెళ్ళగాన్ని ఒక్క దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తే కాగితాన్ని దేనైనా కాల్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అ గ్లాస్. మైండ్ కనుక ఆ ఫోకస్డ్ గా పనిచేస్తే వండర్స్ అనేవి జరుగుతుంటాయి. సో ప్రతి గ్రేట్ ఇన్వెన్షన్ కి, ప్రతి గ్రేట్ క్రియేషన్ కి సోర్స్ ఇక్కడ ఉంది. సో ఐ అపీల్ టు ఆల్ ద చిల్డ్రన్ అండ్ ఆల్ ద పేరెంట్స్, ఎక్కడో దానికోసం వెతకకుండా ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు, మనలో ఉంది. వివేకానందుడు ఏం చెప్పాడంటే ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఇస్ పొటెన్షియల్లీ డివైన్. ద గోల్ ఇస్ టు మేనిఫెస్ట్ ఇట్స్ డివినిటీ బై కంట్రోలింగ్ నేచర్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. సో ప్రతి మనిషి, ప్రతి సోల్ డివైన్. ఆ డివినిటీని ఎక్స్ప్రెస్ చేయడమే లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వాట్ ఎవర్ యు ఆర్ బోర్న్ విత్, అది ఎక్స్ప్రెస్ కావాలి. సో ఆ కన్విక్షన్, ఆ ఫేత్ తోని మనం జర్నీ స్టార్ట్ చేయాలి. సో చాలాసార్లు మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మనకి గోల్ తెలియదు. సో మన గోల్స్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా సార్లు నేను వింటుంటాను, నారాయణ కానీ, మీ చైతన్య కానీ, ఇంకో కాలేజీలో కానీ ర్యాంక్ వచ్చింది, నంబర్స్ వచ్చాయి, మార్క్స్ పెరిగాయి, తగ్గాయి. ఇవన్నీ ఏంటంటే ఆ టైంలో చాలా గొప్పగా కనబడతాయి. సచిన్ టెండూల్కర్కి 10th మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్తాను. ఎన్ని వచ్చాయి? విరాట్ కోహ్లీ ఎడ్యుకేషన్ మీకు ఎవరికైనా తెలుసా? సో ఇవేంటంటే టెంపరీగా మనకు కనబడేవి చాలా పెద్దగా అనిపిస్తాయి. దానికోసం మనం స్ట్రెస్ పెట్టి పిల్లల్ని నిద్రపోనివ్వకుండా, వాళ్ళని ఆడుకోనివ్వకుండా, అది చేయకుండా రకరకాలుగా మనము ఇచ్చేస్తుంటాం. సో మన అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ని మనం పిల్లల మీద రుద్దుతాం. బట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ వండర్. ఓన్లీ థింగ్ ఏంటంటే తనకి ఏంది అనేది, తను ఏం సాధించాలి, ఏం అనేది వాళ్ళకి తెలియాలి. అది మనం కావాల్సినటువంటి ఎన్వైరన్మెంట్ ఇవ్వడమే పేరెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మా పేరెంట్స్, మా మదర్ వీళ్ళంతా కూడా ఒకటే చెప్పేవారు, నీకేం కావాలి బేటా, మేము అది చేస్తాం, మాకేం తెలియదు, నువ్వు కాలేజీ వెళ్తావో కాలేజీ వెళ్ళు, బైపీసీ తీసుకుంటావో తీసుకో. ఇలా నా జనరేషన్లో నాకు గైడెన్స్ లేకుండా పోయింది. బట్ ఐ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. నా జర్నీ కూడా తీసుకుంటే నవోదయ ఫస్ట్ ఎంపీసీ తీసుకుందాం అనుకున్నాము. మా సిస్టర్ ఎంపీసీ తీసుకుంది అంటే చలో నేను బైపీసీ. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్. మా అక్క ఎంపీసీ ఒక ఇంజనీర్ కావాలి, ఇంకో డాక్టర్ కావాలి. చలో నేను డాక్టర్ అని చెప్పి డాక్టర్ సైడ్ వచ్చింది. తర్వాత ఎంసెట్, తర్వాత మెడిసిన్ రాలేదు, వెటర్నరీ కాదు, ఇంకోటి ఏదైనా చేద్దాం. సో ఈ విధంగా కొద్దిగా డిటూర్ అవుతుంది. గైడెన్స్ లేకపోవడం వల్ల టైం డిలే అవుతుంది. బట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. దానికి పేరెంట్స్, టీచర్స్ వీళ్ళందరూ కలిసి ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలి. ఆ ఫైర్ వాళ్ళలో ఉంటుంది. సో అది మనం చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రబ్లింగ్ దెమ్ 10th వరకు అసలు లెట్ దెమ్ బ్లాసమ్. ఒక పువ్వు పరిమళించాలి అంటే 10th వరకు అలానే వదిలేయండి, వాళ్ళకి ప్రెషర్ పెట్టదు.
సో వాళ్ళు ఆటలు ఆడేవాడిని, పాటలు పాడేవాడిని, ఇంకోటి చేయనివ్వండి, అన్ని మల్టిపుల్ థింగ్స్ వస్తేనే వాళ్ళలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుంది. సో నవోదయాలో నాకు అదృష్టం ఏంటంటే చిన్నప్పుడే అన్నిటికీ ఎక్స్పోజర్ ఉండేది. నాట్ ఓన్లీ అకాడమిక్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవి, గేమ్స్ ఉండేవి, అన్నిటికీ ఎక్స్పోజర్ అంటే మన యొక్క టాలెంట్స్ బయటపడుతుంది. ఇంకోటి ఏంటంటే గోల్ ఫిక్సింగ్ ఎలా ఉండాలి అంటే వాళ్ళ యొక్క ప్యాషన్ ప్రొఫెషన్ లాగా మారాలి. వాళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉంటుందో అది ప్రొఫెషన్ లాగా మారాలి. దీంట్లో మనుషుల నేచర్ వేరు వేరు ఉంటుంది. ఇప్పుడు నా మిత్రుడు ఉన్నాడు, వాడు ఎంబీఏ చేస్తాడు, ఎంబీఏ మార్కెటింగ్. వాడు బేసిక్ గా ఇంట్రోవర్ట్, నలుగురిలో కలిసి మాట్లాడడము ఉండదు. సో దెర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్. అంటే వాడు ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్ కి వాడి బేసిక్ నేచర్ కి మిస్ మ్యాచ్ అయింది. సో దానివల్ల వాడు అక్కడికి వెళ్ళినా కూడా వర్క్ ఎంజాయ్ చేయలేడు, సక్సెస్ఫుల్ కాలేడు, ఒక రకమైనటువంటిది వస్తుంది. అలాంటి వాడు ఇప్పుడు కొందరు ల్యాబ్ లో కూర్చొని ఎక్స్పెరిమెంట్స్ చేసి సైంటిస్ట్ అవుతాడు, నోబెల్ ప్రైజ్ తీసుకుంటాడు. అలాంటి జాబ్స్ కి వాడు సూట్ అవుతాడు. కొందరికి ఈవెంట్స్ ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి, 10 మందిలో కలవాలి, ఇలాంటి వాళ్ళకి ఇష్టమైన ప్రొఫెషన్ ఎంచుకోవాలి. సో మన యొక్క నేచర్ కి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ ఏది అని ఎంచుకొని గోల్ ఫిక్స్ అయింది, మనం ఫిక్స్ అయినాము, ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి. సో మీకు ఇంకో స్టోరీ చెప్తాను. సో ఒక మైకెలాంజెలో పేరున్నారా మీరు? మైకెలాంజెలో ఒక మార్బుల్ పీస్ పడేసింది ఉంది. అంటే ఒక తన ఏరియాలో ఒక ఏమంటారు మార్బుల్ అంటే పాలరాయి ఒక పడి ఉంది, చాలా పెద్దది. బట్ దాంట్లో ఏంటంటే క్రాక్స్ ఉన్నాయి, ఎండకు ఎండింది, తడిసింది. దాని నుంచి అంటే ఏదైనా చేద్దామనుకుంటే బ్రేక్ అవుతుంది. సో దాన్ని ఏం చేయలేరు అని చెప్పేసి అక్కడ పడేసి ఉంది. సో చూసి మైకెలాంజెలో కూడా చెప్పారు, అక్కడ మంచి మార్బుల్ ఉంది, దాన్ని ఏమైనా చేయగలుగుతావా అని చెప్పేసి అంటే దాన్ని వెళ్ళి దాన్ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశాడు. మొత్తం తీసుకొచ్చి సరే దీన్ని ఏమైనా చేద్దామని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకుని దాన్ని డైలీ కొద్దిగా వర్క్ చేస్తూ డేవిడ్ అనే క్యారెక్టర్ బైబిల్లో ఉంటుంది. ఆ డేవిడ్ యొక్క స్టాచ్యూని చాలా నీట్ గా చెక్కడం జరిగింది. సో ఆ వార్త విని, అంటే ఎప్పుడైతే డేవిడ్ స్టాచ్యూ రెడీ అయిందో ఆ వార్త ఒక్క నుంచి వెళ్ళిపోయి పోప్కి వెళ్ళిపోయింది. వాటికన్ లో ఉన్న పోప్కి ఒక బ్యూటిఫుల్ స్టాచ్యూ మైకెలాంజెలో తయారు చేస్తాడని చెప్పారు. సో దాన్ని చూడడానికి పోప్ విజిటెడ్ మైకెలాంజెలోస్ ప్లేస్. దాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసి, యూ హ్యావ్ క్రియేటెడ్ అ మాస్టర్ పీస్ ఆఫ్ మాస్టర్ పీసెస్. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ జీనియస్ అని అడిగాడు. సో దానికి మైకెలాంజెలో ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఐ హ్యావ్ సీన్ డేవిడ్ క్లియర్లీ అండ్ ఐ హ్యావ్ రిమూవ్డ్ వాట్ ఎవర్ ఈస్ నాట్ డేవిడ్. సో డేవిడ్ ని చాలా క్లియర్ గా చూసాను ఆ మార్బుల్లో, దాంట్లో దాగి ఉన్నాడు. సో డేవిడ్ కాని పాట అన్నిటిని తీసుకుంటూ పోయినాను. వాట్ రిమైన్స్ ఈస్ డేవిడ్. సో ప్రతి ఒక్కరిలో ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఒక ఐడియల్ పర్సన్ ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే అన్నెసరీ థింగ్స్ ని తీసుకుంటూ పోతుంటే మిగిలేదే మన బెస్ట్ వర్షన్. సో దీన్ని భయా నెగటివ్ అనే కాన్సెప్ట్. అంటే నెగటివ్ థింగ్స్ అన్నిటిని తీసేస్తూ ఉంటే మిగిలేది బెస్ట్ వర్షన్. అంటే అడిషన్ బై సబ్స్ట్రాక్షన్. పర్ఫెక్షన్ అంటే ఏంది? రిమూవల్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్స్. సో మనలో ఉన్నటువంటి ఇంపర్ఫెక్షన్స్ ఏందనేది మనకి తప్ప దేవుడు కూడా తెలియదు. సో వీఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ వీఆర్ అవర్ వర్స్ట్ ఎనిమీ. సో మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని గ్రహించుకొని అన్నెసరీ థింగ్స్ ని రోజు ఎవరైతే తీసేసుకుంటూ పోతాడు వాడు సక్సెస్ అవుతాడు.
సో సెల్ఫ్ కాంక్వెస్ట్ ఇస్ ద గ్రేటెస్ట్ కాంక్వెస్ట్. మనల్ని మనం జయించడమే ప్రపంచంలో అత్యంతమైనటువంటి సక్సెస్. సో మనము మన స్లేవ్ అంటే మన మైండ్ అనేది మనకి మాస్టర్ అవుతుంది, లేదు మన స్లేవ్ అవుతుంది. మనం ఒకసారి డిసైడ్ చేసుకుంటే మన డిసిషన్ కి అది బౌండ్ కావాలి. ఇలాన్ మస్క్ తన ఇంటర్వ్యూలో చెప్పినాడు, తను ఇంత సక్సెస్ఫుల్ కాగడానికి కారణం ఏంటి అంటే, తను చెప్పింది ఏంటంటే, నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పినటువంటి మాట, నువ్వు ఏ పని చేసినా కూడా దాని మీద నీ సిగ్నేచర్ పెట్టినట్టు ఉండాలి. సిగ్నేచర్ పెట్టడం అంటే ఏంటి, మనం ఏదైనా చేస్తే మనం అకౌంటబుల్ గాని ఎక్స్ప్రెస్ చేస్తూ నేను నా వర్క్ నేను చేశాను, నేను దీనికి ఆన్సరబుల్. ఇలాన్ మస్క్ రాకెట్ చేశారు, రాకెట్ మీద ఇలాన్ మస్క్ సైన్ ఉంటుంది. అది ఒకవేళ పైకి వెళ్ళిపోతే అక్కడికి ఇలాన్ మస్క్ పెరుగుతుంది. అదే బ్లాస్ట్ అయితే ఇలాన్ మస్క్ యొక్క వర్క్ బ్లాస్ట్ అయిపోయింది. సో ఎవ్రీ వర్క్ షుడ్ బి యువర్ సిగ్నేచర్ వర్క్ అని చెప్తే, అక్కడి నుంచి తను ప్రతి ఒక్క పని ఏం చేసినా కూడా ఇలాన్ మస్క్ సిగ్నేచర్ పెట్టాలి అంటే ఏ విధంగా ఉండాలి అనుకోని చేస్తాడు. సో బిఫోర్ యూ డూ ఎనీథింగ్ మీ యొక్క సిగ్నేచర్ మార్క్ ఉండాలి. వెన్ ఐఎమ్ రైటింగ్ అ పోయం, ఇట్స్ మై సిగ్నేచర్, నా యొక్క ఇంప్రింట్ కనబడాలి. అట్లా అనుకుని ఆ మైండ్ సెట్ తో స్టార్ట్ చేయాలి. సో ఆ మైండ్ సెట్ తో స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో వేర్ దెర్ ఇస్ అ కాజ్, దేర్ ఇస్ బౌండ్ టు బి అన్ ఎఫెక్ట్. కాజ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ కామన్ గా నడుస్తుంది. చేయాలనుకున్నప్పుడు డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది. ఎఫర్ట్ ఉంటే రిజల్ట్ అనేది వస్తుంది. సో అందుకే అంటారు, there are no failures, there are only incomplete attempts. సో ఎవ్రీ అటెంప్ట్ లో మనము అన్నెసరీ థింగ్స్ ని రిమూవ్ చేసుకుంటూ కరెక్షన్ చేసుకుంటూ పోతుంటే సక్సెస్ వస్తాం. ఇప్పుడు జనరల్ గా ఒక సేయింగ్ ఉంటుంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మ్యాన్ అంటే ఉమెన్ కూడా అనుకోండి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. బట్ వాట్ ఐ వుడ్ సే ఈస్, ప్రాక్టీస్ విత్ కరెక్షన్ makes a man or woman perfect. Otherwise, he will be repeating the same thing again and again, and he will be an expert in committing the same mistake. So, అందుకే ఐన్స్టీన్ ఏం చెప్పారంటే, foolishness is expecting a different result by doing the same thing again and again. So, knowing your lacuna is your greatest strength. మీ యొక్క నెగటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకోవడము, దాన్ని కవర్ చేసుకోవడము, అదే మనకి ఇంపార్టెంట్. ఒక పడవ జర్నీ స్టార్ట్ అయింది, పడవ కనుక ఏదైనా హోల్ ఉంది అనుకోండి, ఏమవుతుంది, మునిగిపోతుంది. చిన్న హోల్ ఉంటే కొద్ది దూరం వెళ్తుంది, అక్కడ మునుగుతుంది. పెద్ద హోల్ ఉంది అనుకోండి, ఇక్కడ కనబడే దగ్గర మునుగుతుంది. మునగడం మాత్రం గ్యారెంటీ. సో హోల్స్ అనేవి మన యొక్క వీక్నెసెస్. మనలో ఉన్నటువంటి వీక్నెసెస్ పెట్టుకొని మనం జర్నీ స్టార్ట్ చేస్తే ఫెయిల్యూర్ అనేది రిజల్ట్ డెఫినెట్ గా వస్తుంది. అందుకే జర్నీ స్టార్ట్ చేసే ముందు మనము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కూడా వెహికల్లో టైర్లు గాలి బాగుందా, ఫ్యూయల్ ఉందా, బ్రేక్స్ పని చేస్తా చెక్ చేసుకొని బయలుదేరుతున్నాం. బట్ మన లైఫ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చెక్ చేస్తున్నాం. సో ఆ చెకింగ్ అనేది ఎవ్రీడే ఉండాలి. ఎవ్రీ డే మనకి మన గోల్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉంది. ఒక ఉమెన్ స్విమ్మర్, తాను ఒక 1 fine day ఇంగ్లీష్ ఛానల్ ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయింది. ఆ స్విమ్మర్ పేరు నాకు సరిగ్గా స్ట్రైక్ అవ్వట్లేదు. సడన్గా 1 fine day స్టార్ట్ స్విమ్ చేసుకుంటూ ఇంగ్లీష్ ఛానల్ అంటే 2 కాంటినెంట్స్ మధ్యలో సముద్రంలో ఎదుగుతూ పోవాలి. సో ఇస్తున్న టైంలో కొద్ది దూరం వెళ్ళింది, సడన్ గా వెదర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. వెదర్ చేంజ్ అయ్యి వర్షం స్టార్ట్ అయింది, నల్లటి కారు మేఘాలు కమ్మినాయి. సో అయినా కూడా తనకు డౌట్ వచ్చిందా, సముద్రం అంతా అతలాకుతలం అవుతుంది. సో ఇలాంటి వెదర్లో నేను కంప్లీట్ చేయగలుగుతానా అని డౌట్ వచ్చింది. బట్ అయినా మోటివేషన్తో ఇంకా ముందుకు వెళ్తూ పోయింది. ఇంకా కొద్ది దూరం పోగానే ఇంకా వెదర్ చేంజ్ అయ్యి ఇంకా సముద్రం అట్లా వస్తుంది. ఆమె చేయెత్తేసింది. సో పక్క నుంచి బోట్ వచ్చేసి ఆమె లిఫ్ట్ చేస్తారు. సో లిఫ్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి ఆమె గమనించింది ఏంటంటే,
ఎన్నో కిలోమీటర్స్ ఆమె స్విమ్ చేసుకుంటూ వచ్చింది. బట్ 800 మీటర్స్ దూరంలో ఆమె డెస్టినేషన్ ఉంది, అక్కడ కంప్లీట్ అయ్యేది. అక్కడ వరకు వచ్చి ఆమె చేయండి. సో మీడియా వాళ్ళు అడిగిన ఆన్సర్ క్వశ్చన్కి ఏంటంటే మీరు అన్ని కిలోమీటర్స్ స్విమ్ చేసుకుంటూ వచ్చారు, లాస్ట్ మినిట్లో వై డిడ్ యూ డ్రాప్ అంటే ఐ కుడ్ నాట్ సీ మై గోల్, నా గోల్ నాకు కనబడలేదు. సో గోల్ కనబడినందుకు నా మోటివేషన్ డౌన్ అయిపోయింది, అందుకే నేను చేంజ్ చేస్తాను. ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి నెక్స్ట్ డే అదే మోటివేషన్ తోని షీ క్రాస్ ఇంగ్లీష్ ఛానల్ అండ్ షీ బికమ్ సక్సెస్ఫుల్. సో అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. మన గోల్ మన కళ్ళ ముందు లేకపోతే అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతుంది. సో మీ ఏదైతే గోల్ ఉందో అది ఎప్పటికీ మీ కళ్ళ ముందు ఉండాలి, ఆ జర్నీ కనబడుతుండాలి. ఎవ్రీడే మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు ఒక 1 year ప్రిపరేషన్ చేయాలి అంటే నా సక్సెస్కి ఒక రీజన్ ఒకటి ఎందుకు చెప్తాను. ఏంటంటే ఐ యూస్ టు రైట్ డైరీ ఎవ్రీడే. ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ గోల్ని మంత్లీ గోల్స్గా డివైడ్ చేసేవాళ్ళు. మంత్లీ గోల్స్ వీక్లీ గోల్స్ అవుతాయి. వీక్లీ గోల్స్లో డే టు డే గోల్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత రేపటి గోల్ ఏంటి అనేది ఇవాళ 8 నుంచి రేపు 8 వరకు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఏ టైంకి లేవాలి, ఏ టైంకి చదవాలి, ఏం చేయాలి. ఇవాళ స్టాండర్డ్స్ 8 o'clock ఫిక్స్ చేసుకుంటే రేపు దాన్ని అసెస్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మార్నింగ్ 8 నుంచి 10 o'clock వరకు చదవాలి అనుకుంటే ఒకవేళ కనుక 9 వరకే చదివేసి ఇంకో 1 hour వదిలేసానంటే నా మోటివేషన్ కేవలం 50% ఉంది. ఎందుకు వదిలేసాను అనే దాని రీజన్ని మళ్ళీ రాసుకొని సపోజ్ ఏదైనా కాల్ వచ్చి నేను బయటకు వెళ్ళిపోయాను. సో ఐ యూస్ టు స్విచ్ ఆఫ్ మై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ రూట్ కాస్ అక్కడి నుంచి వచ్చిందో దాన్ని అవాయిడ్ చేసేవాడు. సో ఈ విధంగా ఎవ్రీ డే మనం ప్రిపేర్ అవుతే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ డే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇయర్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కెరియర్. సో ఆ మోటివేషన్తో చదవండి. సో నేను వన్ సైడ్ సర్వెంట్ కంటే now I feel that you should ask me something so that I can give some tailor-made act to the question and answer what I